ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ, మాధురి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మాధురి అంటుంది, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ తనుజని అడిగింది. తనుజ అయితే బయట ఆడియన్స్ ఏదైతే ఫిక్స్ అయ్యి ఉన్నారో అదే క్లియర్ కట్గా తన మైండ్లో ఆలోచించి మరీ చెప్పిందనే చెప్పాలి. తనుజ ఏమని చెప్తుంది అంటే, నాకు తెలిసిన ప్రకారం ఈ వారం చిట్టి పిక్కెల్ రమ్య అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది అంటూ క్లియర్ కట్గా చెప్పేసింది తనుజ. మాధురి అంది, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఆ అమ్మాయి స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంది, వచ్చిన రెండో వారం నాతో ఎలా మాట్లాడింది, నాకన్నా తను చిన్నదన్న విషయం మర్చిపోయి ఇష్టానుసారంగా అవి ఇది ఇది ఏదేదో మాట్లాడేసింది. ఆమె వయసుకు తగ్గ మాటలు ఎక్కడా మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆడియన్స్ చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఊరుకోరు కదా. హౌస్లో గేమ్ ఆడినోళ్ళు, మర్యాదగా మాట్లాడినోళ్ళని మాత్రమే ఉంచుతారు. ఇలా పిచ్చోళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పడేస్తే మళ్ళీ అదే పిచ్చోళ్ళని బిగ్ బాస్ హౌస్ బయటకి నెట్టేస్తారు ఆడియన్స్ అంటూ చాలా చక్కగా చెప్తుంది తనుజ చిట్టి పికెల్ కోసం మాధురి. అయితే మాధురి అంటుంది, మేము వచ్చిన స్టార్టింగ్ రోజే అన్నది ఆయిషా, చిట్టి పికెల్, రమ్య మీరు ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే, చిట్టి పికెల్ రమ్య అంది, నేనైతే తనుజని టార్గెట్ చేస్తా, తనుజ ప్లేస్లోకి నేను వెళ్తా, ఎందుకంటే బయట తనుజకి బాగా బజ్ ఉంది కాబట్టి ఆమె ప్లేస్లోకి నేను వెళ్ళి మొత్తానికి టైటిల్ విన్నర్ అవుతానంటూ మాధురి అయితే తనుజకి చెప్పుకొచ్చింది. తనుజ అంది, బిగ్ బాస్ హౌస్ నుంచి ట్రోఫీ కాదు కదా, ఆమె తాగుతున్న టీ కప్పు కూడా పట్టుకెళ్తూ చూస్తూ ఉండు అంటూ ఏదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది తనుజ. మరి నిజంగా తనుజ అంచనా వేసిన ప్రకారం ఈ వారం రమ్య ఎలిమినేట్ అవుతుందా, లేకపోతే ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది కామెంట్ చేయండి. ఏది ఏమైనప్పటికీ తనుజ యొక్క మైండ్ స్ట్రాటజీకి సలాం చేయాల్సిందే. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.